చేతిలో కర్రలు కత్తులు ఒంటి నిండా ఆముదం కాళ్లకు చెప్పులు లేకుండా ఒంటిపై కేవలం చెడ్డీతో అర్ధరాత్రి టార్గెట్ చేసిన ఏరియాకు రావడం చోరీలు చేయడం అడ్డొస్తే అడ్డంగా నరికేసి ఈ కరడుగట్టిన గ్యాంగ్ 2-3 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించింది. సీసీ కెమెరాల్లో వీళ్ల కదలికలు చూసిన జనం భయంతో ఒలిగిపోయారు. చివరకు పోలీసులు ఈ గ్యాంగ్ లీడర్లను పట్టుకోగలిగారు. అసలు ఎవరి చెడ్డీ గ్యాంగ్? వీళ్ళంతా ఎక్కడి వాళ్ళు? సిటీలో వీళ్ల మూవ్మెంట్ ఎందుకు కనిపించలేదు? పోలీసులు ఇన్వెస్టిగేషన్కు బయటపడ్డ నిజాలేంటి? వాట్స్ ది స్టోరీ? చెడ్డీ గ్యాంగ్ కలకలం. సీసీ కెమెరాలో రికార్డైన చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు. టీవీల్లో, పేపర్లలో ఈ వార్తలు చూసిన జనం భయంతో వణికిపోతుంటారు. సీసీ కెమెరాల్లో వీళ్ల కదలికలు చూస్తే వణుకు పుట్టాల్సిందే ఎవరికైనా. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 నుంచి 15 మంది చోరీకి వస్తారు. ఎవరైనా వీళ్లకు అడ్డు తగిలినా ఎదురుపడ్డ రాళ్లతో కొట్టి చంపేస్తారు. చేతిలో కర్రలు, కత్తులతో ఎవరైనా పట్టుకుంటే వెంటనే వదిలించుకునేలా ఒంటి నిండా ఆమదం రాసుకుంటారు. చెప్పులు లేకుండా పరిగెత్తడంలో దిట్టలు. అందుకే కాళ్లకుండాల్సిన చెప్పులను నడుముకు ఎడమవైపుకు కట్టుకుంటారు. గోడ జంప్ చేయాల్సి వస్తే ప్యాంటు, షర్టు ఎక్కడైనా పట్టేస్తాయని ఒంటిపై కేవలం చెడ్డీతో చోరీలు చేస్తారు. అందుకే ఈ గ్యాంగుకు చెడ్డీ గ్యాంగ్ అని పేరు. గుజరాత్లోని సహారా గ్రామానికి చెందిన ట్రైబల్ తెగలు 4 ఉన్నాయి. వీళ్లంతా కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అడవుల్లో ఎక్కడే భూమి కనిపిస్తే అక్కడ వ్యవసాయం చేయడం ఈ తెగ ప్రత్యేకత. ఈ కూలీలందరి నాయకుడు రామ్జీ. వందలాది కూలీలు ఇతడి కింద పనిచేస్తుంటారు. ఎంత పని చేసినా పెద్దగా ఆదాయం రావట్లేదని చోరీలకు ప్లాన్ చేసిన రామ్జీ అందుకు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాడు. ఎక్కడే చోరీకి వెళ్లినా తక్కువలో తక్కువగా 10 మంది వెళ్తుంటారు. ఈ గ్యాంగ్ చేసే అరాచకం అంతా ఇంతా కాదు. ఏడాది క్రితం హైదరాబాద్ మీర్పేటలోని ఓ ఇంట్లో ఈ గ్యాంగ్ చోరీ చేస్తే ఆ భయం వాళ్ల కదలికలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతున్నాయని ఓ బాధితురాలు చెబుతోంది. ఈ చెడ్డీ గ్యాంగ్ చేసే అరాచకం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీపావళికి 2 నెలల ముందు, సంక్రాంతికి 1 నెల ముందు చోరీ చేసేది చెడ్డీ గ్యాంగ్. 15 ఏళ్ల క్రితం రామ్జీ స్థాపించిన ఈ గ్యాంగ్ చోరీలు చేసిన సొమ్ముతో దీపావళి సంబరాలు చేస్తే అంబరాన్ని అంటాల్సిందే. గుజరాత్లోని ఈ గ్యాంగ్ సొంతూరుకు చుట్టుపక్కల వాళ్లంతా వీళ్లను కూలీలుగానే గుర్తిస్తారు. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో కూలీ పనుల కోసమని బయటకు వచ్చే ఈ గ్యాంగ్ తెలంగాణ, ఏపీల్లో చోరీలు చేసేవాళ్లు. పోలీసులకు చుక్కలు చూపించిన ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు పట్టుబడలేదు. కొన్నాళ్ల క్రితం చెడ్డీ గ్యాంగ్ లీడర్ రామ్జీ మరణించడంతో రావోజీ, కిషన్ బదియా, భరత్ సింగ్లు గ్యాంగ్ లీడర్లుగా మారారు. 3 నాయకులు ఒక్కొక్కరి కింద 15 మంది ఉంటారు. వీళ్లకు అడవుల్లో వ్యవసాయం చేయడం అలవాటు కాబట్టి ఎంత చిమ్మ చీకటిలోనైనా, అడవిలోనైనా హాయిగా నిద్రపోగలుగుతారు. హైదరాబాద్లో చోరీలు చేసేందుకు ముందుగానే చుట్టుపక్కలున్న అటవీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. శివారు ప్రాంతాలైన మేడిపల్లి, కుకట్పల్లి, పేట్ బషీరాబాద్, శేరిలింగంపల్లి ఏరియాల్లో ఫారెస్టులను ఐడెంటిఫై చేసి అడవి మధ్యలో మకాం ఏర్పాటు చేసుకుంటారు. సాధారణ జనం కానీ, పోలీసులు కానీ ఆ ఫారెస్ట్ వైపు కన్నెత్తి కూడా చూడరు. అలాంటి ప్లేస్ ను సేఫ్ జోన్ గా చేసుకుంది చెడ్డీ గ్యాంగ్. డే టైంలో రెక్కీ చేయడం, నైట్ టైంలో చోరీలు చేయడం, ఇది ఈ గ్యాంగ్ కొన్నాళ్లుగా జనాన్ని భయపెట్టిన విధం. చోరీ చేయడానికి ముందే ఓ సేఫ్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు. చోరీ టైంలో ఒకవేళ పారిపోవాల్సి వస్తే ముందు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ కు ఒక్కొక్కరుగా చేరుకుంటారు. ఒకవేళ ఎవరైనా కొత్త వ్యక్తి ఆ ప్లేస్ కు వస్తే మిగిలిన గ్యాంగ్ మెంబర్స్ అంతా ఆ వచ్చిన కొత్త వ్యక్తిని పోలీసుగా అనుమానించి రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ తర్వాత తమలోని ఏ గ్యాంగ్ మెంబర్తో అయితే ఆ వ్యక్తి వచ్చాడో ఆ గ్యాంగ్ మెంబర్లను కులబహిష్కరణ చేస్తారు. అందుకే ప్రాణం పోయినా సరే పట్టుబడ్డ గ్యాంగ్ ఆచూకీ మాత్రం చెప్పరు. దొంగతనానికి ముందైనా తర్వాతైనా రైళ్లలో ఒక్కొక్కరుగా ప్రయాణం చేస్తారు. ఇక 24 గంటలు తమతో పాటు బాణాలను కూడా క్యారీ చేస్తారు. ఎవరైనా వీళ్లను పట్టుకుని యత్నం చేస్తే బాణాలతో దాడి చేస్తారు. పోలీసులకు వీళ్లను పట్టుకోవడం కత్తి మీద సామి అయ్యింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు 6 నెలల పాటు గాలించగా గుజరాత్లోని దహోడ్ జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను గుర్తించారు పోలీసులు. ఇంతవరకు చేసిన ఆపరేషన్స్తో పోలిస్తే ఇది వెరీ డేంజరస్ ఆపరేషన్ అంటున్నారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్. చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవాలని చూస్తే ట్రైబల్స్ అంతా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెడ్డీ గ్యాంగ్ ను గుర్తించిన అధికారులు అంటున్నారు.
స్థానిక పోలీసులతో కలిసి అడవుల్లో తిరిగాక గానీ ఈ గ్యాంగ్ లీడర్స్ పట్టుబడలేదంటున్నారు. వంశపారంపర్యంగా వాళ్ళకి వచ్చే ఆయుధాలు ఏవైతుంటాయో అటువంటి ఆయుధాలతో వీళ్ళు పోలీసుల మీద దాడి చేస్తుంటారు. చిన్న టీం కనుక పోలీసు పోయింది అంటే డెఫినెట్గా దాడి చేస్తారు. వాళ్ళని అక్కడే క్యాప్చర్లో పెట్టుకొని మళ్ళీ పోలీసుతోని అంటే నెగోషియేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళ జోలికి రాకుండా మళ్ళీ పోలీసు ఆ ఊళ్ళోకి పోకుండా అట్లా నెగోషియేట్ కూడా చేస్తుంటారు వాళ్ళు. దీనిలో పంకజ్ అనేవాడు అక్కడ లోకల్ పోలీసు కూడా బాగా చాలా వాంటాడు. చాలా సంవత్సరాల నుంచి దొరకట్లేదు వాడు. 2 రాష్ట్రాల్లో 50కి పైగా కేసులున్న ఈ చెడ్డీ గ్యాంగ్ లీడర్లైతే దొరికేశారు. ఈ గ్యాంగ్ రోజుకొక చోట చోరీలు చేస్తుంది. ప్రధానంగా ఇళ్లకు కన్నం వేయడం వీళ్ల వృత్తి. రైళ్ల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు. సిటీ శివారు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో బస చేస్తారు. అర్ధరాత్రి సమయంలో తాము బస చేసిన ప్రాంతం నుంచి బయటకు వచ్చి ఉదయం ఎంపిక చేసిన ఏరియాకు వెళ్లి చోరీ చేస్తుంటారు. వీధి దీపాలుంటే కేవలం నీడలోనే నడుస్తారు. చోరీ చేయడానికి ఇంట్లోకి వెళ్లగానే తమ లుంగీ తీసి నెత్తికి పగిడి మాదిరిగా చుట్టుకుంటారు. చెడ్డీ ఎలాగూ ఉంటుంది, ఒంటికి నూనె రాసుకుంటారు. బనియన్ చెడ్డీ మీదే వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసుకుని వెళ్లిపోతారు. ఒక్క రోజులో వీళ్ళు 4-5 ఇళ్లలో చోరీ చేస్తుంటారు. ఇటీవల అంటే సంక్రాంతి ముందు కుకట్పల్లి ఏరియాలో చోరీ చేశారని అంటున్నారు పోలీసులు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా కొన్ని వేల చోరీలు చేశారని తెలుస్తోంది. చోరీ డబ్బుతో జలసాలు చేస్తుంటారని పోలీసుల విచారణలో బయటపడింది. తమను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులపై కూడా దాడులు చేసి చంపిన ఘటనలున్నాయి. గత 3 నెలల కాలంలో 2 చెడ్డీ గ్యాంగ్లను పోలీసులు వాళ్ల స్వస్థలాలకు వెళ్లి మరీ పట్టుకోగలిగారు.